నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. దేవునికి ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంటే మన అడుగులు జారవు అని రాయబడింది. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపుడు. ఒకవేళ భక్తిహీనులు నీకు నష్టం చేయటానికి సిద్ధపడిన దేవుడు నిన్ను తప్పిస్తాడని రాయబడినటువంటిది ఉంది. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఒకవేళ నీతిమంతుడు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, విమర్శలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు దోషులుగా ఎంచబడ్డరని రాయబడినటువంటిది ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గము అనుసరించు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం గమనిస్తే భూమిని